తిరువన్నామలై నుంచి సుమారు 60 కిలోమీటర్లు. ఒక గంట ప్రయాణం. మంచి రోడ్ కనెక్టివిటీ. అయినా కూడా చాలామంది ఈ క్షేత్రానికి రారు. ఇది ఒక గొప్ప రేణుకామాత యొక్క స్వయంభూ క్షేత్రం. గొప్ప పరశురామ క్షేత్రం. ఇక్కడ ఇద్దరు ఋషులకి ఆధునిక యుగంలో మంత్రదర్శనం జరిగినటువంటి అద్భుతమైనటువంటి క్షేత్రం. ఒకరు కావ్యకంఠ గణపతిని వాసిష్ఠ నాయన, మరొకరు బ్రహ్మర్షి దైవరథ. ఆ అమ్మవారి దయ వలన ఈ మధ్యనే ఈ క్షేత్ర దర్శనం జరిగింది. చూడ్డానికి ఈ ఆలయం సాధారణంగా చాలా చిన్నదిగా ఉంటుంది, కానీ ఈ ఆలయానికి ఉన్న పౌరాణిక ప్రాశస్త్యం కానీ చారిత్రక ప్రాశస్త్యం కానీ నభూతో నభవిష్యతి. ఈ ఆలయంలోకి మనం వెళ్ళి చూస్తే ప్రాకారం చాలా చిన్నదిగా మామూలుగా ఉంటుంది, కానీ ఇక్కడ మీరు చూస్తున్నారు కదా, ఒక సత్రంలాగా అరుగులాగా ఇక్కడ ఒక అద్భుతం జరిగింది. సుమారు ఒక 100-110 సంవత్సరాల క్రితం ఇక్కడ ఏం జరిగింది, ఎటువంటి అనుభవాలు ఆ ఇద్దరు ఋషులకి జరిగినాయి అనేటువంటి వివరాలన్నీ కూడా వచ్చే ఫుల్ వీడియోలో మనం స్మరించుకుందాం. ఇంతవరకు ఏ తెలుగు యూట్యూబ్ ఛానల్లో కూడా ఈ ఆలయంలో జరిగినటువంటి అద్భుతమైన సంఘటనల గురించి చెప్పలేదు. ఆ ఇద్దరు ఋషులకి కలిగిన అనుభవాలు ఏమిటో ఫుల్ వీడియోలో తెలుసుకుందాం.